షాపింగ్ మాల్ నెల్లూరు ప్రెజెంట్ సండే ఫన్ డే. సో ఈరోజు మనం సండే ఫన్ డేలో భాగంగా మూలాపేటలో ఉన్న సింహపురి ప్రైడ్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ లేడీస్ గురించి చెప్పాలి అని అంటే మామూలుగా ఉండదు. అందరూ చూశారు కదా, నేను చెప్పేది ఉంది మీకు, మీరు చూస్తుంటేనే బేసిక్గా అర్థమైపోతుంది. సో వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా, చాలా వరకు వర్కింగ్ ఉమెన్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటారనమాట అందరు కూడా. సో ఏ రోజు వీళ్ళతో మన సండేని ఫన్ డేగా మార్చబోతున్నాం. మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఓకే, సో మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళకైతే చెప్పేద్దాం. సో మొత్తానికి ఈ సండే ఫన్ డేలో టోటల్ 4 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆటాడిస్తాలో ఏంటి అని అంటే మీకు చిట్టీలో సినిమా పేర్లు ఉంటాయన్నమాట. సో ఏ టీం బి టీం డివైడ్ అవుతారు. సో చిట్టి అనేది తీసి కేవలం మూగ సైగలతో ఆ సినిమా పేరేంటి అనేది వాళ్ళు చెప్పాలి, ఎదుటి వాళ్ళు కనుక్కోవాలి. సో ఈ రౌండ్లో ఎటువంటి వోచర్స్ అయితే ఉండవు, జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ నువ్వా నేనా తగ్గేదేలే సమరానికి సై. ఈ 3 రౌండ్స్లో ఏంటి అని అంటే చక్కగా గేమ్స్ పెడతాం. ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ అనేది అందజేస్తారు. సో మొత్తానికి పెళ్లిళ్ళ సీజన్, పండుగ సీజన్, నెక్స్ట్ ఉగాది కూడా రాబోతుంది కాబట్టి మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ వస్త్రాలు మీ సొంతం చేసుకోవాలి అని అంటే ఈ పండగకి ఖచ్చితంగా విచ్చేయాల్సిందే సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఫ్యాన్స్ అనొచ్చు, ఎంతమంది ఉన్నారు? వాడు బుడ్డోడు చెయ్యెత్తుతున్నాడు ఫస్ట్. ఎంతమంది ఉన్నారు అనగానే ఫస్ట్ ఆడు చెయ్యెత్తుతున్నాడు. ఓకే, సో చెప్పంగా మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ వస్త్రాలు అందించే ఏకైక వస్త్రాలయం సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. సో తప్పకుండా విచ్చేయండి, మీ పండుగలన్నీ శోభాయమానంగా జరుపుకోండి మన సిఎంఆర్ షాపింగ్ మాల్తో. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఆటాడిస్తాం. Yes, here we go with the beautiful ladies of Simhapuri Pride Apartment. అందరూ కూడా రెడీగా ఉన్నారు. అంటే ఉమెన్స్ కానీ దానికంటే బ్యూటిఫుల్ లేడీస్ అంటే బాగుంటుంది కదా. సో చక్కగా రెడీ అయ్యారనమాట. ఎస్, సో ఆటాడిస్తే స్టార్ట్ చేద్దామా మరి? అందరూ ఏ టీమ్ అండ్ బి టీమ్, ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్, ఓకే. సో మీ ముందైతే చక్కగా చిట్టీల్లో పేర్లు అయితే ఉన్నాయి. ఎంతమంది సినిమా ప్రియులు ఉన్నారు ఇక్కడ? ఓ సూపర్, అందరా? దీంట్లో రూల్స్ ఏంటనంటే పెదాలు కదిలించకూడదు, ఓకేనా? మాట బయటికి రాకూడదు, ఓకే? అండ్ ఎటువంటి పక్కన వాళ్ళు చెప్పడం, ఇటు పక్కన వాళ్ళు చెప్పడం అది చేయకూడదు. ఓన్లీ మూగ సైగలతోనే మీ టీం వాళ్ళకి మీరు ఆ పేరు ఏంటనేది మీరు చెప్పాలి. ఓకే, దిస్ ఇస్ ఏ టీమ్ అండ్ దిస్ ఇస్ బి టీమ్. సో ఫస్ట్ ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రండి, అందరు ఎత్తే కాదు, రండి. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా కాబట్టి తను వచ్చేది. ఇటు రావాలి, మీరు ఇటు సైడ్కి రండి. ఓకే, సో ఏ టీం నుంచి ఒకరు వచ్చారు. సో ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. మీ పేరు? రమాదేవి గారు. యాక్చువల్లీ వీళ్ళందరినీ సెట్ చేయడం కావచ్చు అండ్ ఈ ప్రోగ్రామ్ని అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మెయిన్ లీడ్ అనేది ఉంటారు కదా. సో షేర్స్ అనమాట. రమ గారు ఏం చేస్తుంటారు మీరు? ప్రాక్టీసింగ్ అడ్వకేటా? ఓకే, గుడ్. సో అడ్వకేట్ అంటే హెక్టిక్ వర్క్ ఉంటుంది బేసిక్గా. అయినా కూడా చూసారా ఎంత ఎనర్జెటిక్గా చక్కగా రెడీ అయ్యి మన సండే ఫండేలో పార్టిసిపేట్ చేయడం. అంత క్రేజ్ మరి సండే ఫండే అంటే కదా. ఓకే, సో ఏంటో నాతో పాటు చాలా మంది విద్యా ఆంటీ గారు, ఇక్కడ పావని చాలా డెకరేట్ చేసింది. బ్యాచ్ మొత్తం ఎవ్రీబడి ఇన్వాల్వ్ అయినారు. ఓకే, సో మొత్తం బ్యాచ్ అందరూ కలిసి కట్టుగా పండగ జరుపుకున్నట్టు. అంటే సండే ఫండే బేసిక్గా పండగలానే ఉంటుంది కదా. ఎస్, సో సండే ఫండే కోసం వీళ్ళు చక్కగా పొద్దున్నుంచి అనుకుంటాను బేసిక్గా రాత్రి పొద్దున మొత్తానికైతే శ్రమించి మన కోసం చక్కగా డెకరేట్ చేసి ఈరోజు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలి అని అంటే మీకు ఖచ్చితంగా నేనైతే నెంబర్ చెప్పాల్సిందే 7032485291. ఓకే, సో రమ్మ గారు సినిమాలు చూస్తుంటారా? ఓకే, తీసుకోండి ఒక చిట్టి. వాళ్ళు ఎవరికి చూపించవద్దు, మీ వరకే చూడాలి, సైకిల్ చేయాలి. ఓకే,
గాని తీసుకురాడా వాడు నన్నే చూసి సెల్లం మీదని సందు శివరా పువ్వుల కొట్టు సుబ్బన్న మల్లెలు తీసుకెళ్లి ముసిరి పురుషుడు మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా సిరునవ్వు నొలికించి ఎదురొస్తారా నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి ఇవ్వనీకుండా ఆపేస్తారా ఎదురెక్కయ్య తాతకి ఇద్దరు పెళ్ళాలు 10 9 8 7 6 5 4 ఏంటి ఫస్ట్ దానికే ఓడిపోతే ఎట్లా మీరు 4 3 2 1 టైమ్ అప్ కార్తికేయ ఓకే ఇట్స్ ఓకే సో 0.2 టీమ్ ఏ ఏం రాలేదు కాబట్టి వచ్చేసేయండి మీరు అండ్ నెక్స్ట్ టీమ్ బి నుంచి ఎవరు వస్తారు ఓకే రైట్ సో నెక్స్ట్ బి టీమ్ నుంచి నెక్స్ట్ మరో పార్టిసిపెంట్ ఇట్రండి అమ్మా మీరు మీ పేరు కీర్తన ఓకే తీసుకో ఒకటి కమాన్ నేను నీకు పొద్దున్నే కాదు నీకు నేను పొద్దున్నే దిష్టి తీస్తాను అప్పుడే కౌంటా నాకు కమాన్ కమాన్ ఫాస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా కొట్టుకొని ఇట్లా చెప్పాలి మరి వాళ్ళకి ఒకసారి అర్థం కాకపోతే వాళ్ళకి అర్థం ఎట్లా చెప్పాలి ఓకే ఓకే 10 9 8 7 6 5 4 3 2 నువ్వు నాకు నచ్చావు సినిమా పేరు సో మొత్తానికి కదా మీరు చెప్పలేదు ఓకేనా ఓకే ఇట్స్ ఓకే వాళ్ళకి పాయింట్ లేదు మీకు పాయింట్ రాలేదు కాబట్టి లైట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరు రైట్ అరుణ గారు ఏ సబ్జెక్ట్ కి టీచింగ్ మీరు మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు టఫే సరే కూడా టఫే అబ్బా చూద్దాం మీతో ఇప్పుడు మీ వాళ్ళు టఫ్ అవుతారో లేదో చూద్దాం బాగానే అర్థమయ్యేలాగా వచ్చింది సరేలే పుష్ప వస్తే వీళ్ళు కూడా చెప్పగలుగుతారా అనగానే సరే 1 పాయింట్ టీబే ఓకే వచ్చేయండి మీరు ఇట్లా సో నెక్స్ట్ బి నుంచి ఎవరు ఓకే సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ టీమ్ బి మీ పేరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఓకే సినిమాలు చూస్తుంటారా సో మీ టీంని మీరే గెలిపించుకోవాలి ఇప్పుడు ముందుకు రండి మీరు ఇక్కడ రండి ముందుకు రండి మీరు ముందుకు రండి ఆ అబ్బాయి కాదు అరే లాస్ట్కి నేను శివపుత్రుడిని చేశారా ఇప్పుడు నువ్వు పాట పాడు చిగురాకు వీచనే ఒకళ్ళనే కాన్సన్ట్రేట్ కదా అందరు చూడండి తను ఏం చెప్తుందో 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ వారసుడు ఆయన కొడుకు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఓకే సో ఫస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా కంప్లీట్ అయ్యేసరికి టీమ్ ఏ విత్ 1 పాయింట్ అండ్ టీమ్ బి విత్ 0 ఏం పర్లేదు టీమ్ బి ఎక్కడ తగ్గదు ఎందుకనంటే ఇది జస్ట్ ఫర్ ఫన్ కాబట్టి నో ప్రాబ్లం అండ్ ఇప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి టీమ్ ఏ టీమ్ బి డివైడ్ అయింది సెకండ్ రౌండ్ నుంచి డివైడ్ అయ్యేది ఏం లేదు ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా ఆడమేనమాట సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ 3 ఈ 3 రౌండ్స్లో మీరు పోటాపోటీగా పార్టిసిపేట్ చేయాలి అప్పుడే మీకు విన్ అయిన వాళ్ళకి వోచర్స్ అనేది అందుతాయి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ నువ్వా నేనా రెడీ గేమ్ ఏంటి అని అంటే మీ ముందు కప్స్ బాల్స్ అండ్ టిన్స్ కూడా ఇచ్చున్నాం కదా మీరు ఓకే ఇలా వేసుకుంటూ పోయి దాంట్లో వేయాలి ఓకేనా
బాస్కెట్లో వేయాలి. సో అటొకరు ఇటొకరు ఆడతారు. మీకు ఇస్తున్న టైం వచ్చేసి 2 minutes. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్లో 2 minutesలో వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా? అందరూ ఆడకూడదు, 4 కానీ 6 మంది కానీ ఆడతారు. ఓకేనా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద 2 participants ఫస్ట్. సో ఆ ఇద్దరు ఎవరు? విద్యా ఆంటీ అండ్ భావని. పావని గారు అండ్ విద్య గారు. ఓకే, సో మీకు ఇస్తున్న టైం వచ్చేసి 2 minutes. టెన్షన్ పడొద్దు, రిలాక్స్గా ఆడండి. ఓకేనా? ఓకే, వచ్చేసేయండి. ఓకే, సో బోత్ పార్టిసిపెంట్స్ ఆర్ రెడీ. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. మీకైతే గేమ్ తెలుసు కదా, మీకు ఇస్తున్న టైం ఓన్లీ 2 minutes. సో పడేశారు అని అంటే మధ్యలో అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, 1 2 3 గో. మళ్ళీ పెట్టుకోండి చిన్నగా, నిదానంగా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యి టచ్ చేయకూడదు. నాట్ టచ్. మీరు ఫస్ట్ నుంచి రావాల్సిందే. మీరు చేతితో అస్సలు టచ్ చేయకూడదు. మీరు చూస్తుండండి అక్కడి నుంచి. నో పార్షియాలిటీస్. ఓకేనా? చెయ్యి టచ్ చేస్తే ఫస్ట్ నుంచి మళ్ళీ. కమాన్ విద్యా ఆంటీ. చెయ్యితో అసలు టచ్ చేయకూడదు. అందుకే మేము వెతికి మరీ పెట్టాం మీకోసం ఈ గేమ్. 2 minutes అన్నమాట. సో 1 minute ఓవర్. ఇంకొక 1 minute మాత్రమే ఉంది. ఇక్కడ ఎందుకు 3 ఇన్నొచ్చి ఫస్ట్ నుంచి మళ్ళీ. కమ్ ఆన్. చేయి టచ్ కాకూడదు ఎవరిది కూడా. కానివ్వండి. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. విచిత్రం ఏంటంటే తెలుసా, తను ఒక బాల్ వేయంగానే టైం ఉన్నా కూడా తిని ఆపేసి నాకు అర్థం కాలేదు. ఒక సెకండ్ కాదు, తోటి పార్టిసిపేట్ అయినా కూడా అవి వదిలేసి బాగుంటుంది. ఓకే, సో మొత్తానికి ఇద్దరు కూడా 2 balls అయితే వేశారు. సో మీ నెక్స్ట్ ఇంకో ఇద్దరు ఆడతారు. సో ఆ ఇద్దరు కనుక ఎవరు ఎక్కువ వేస్తారో చూద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ రండి. ఓకే, సో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు మన ముందుకి. మీ పేరు? అమల గారు. మీరు? దుర్గా గారు. మీ నాగార్జున ఏం చేస్తుంటారు? ఓకే, సో అమల గారు అండ్ దుర్గా గారు, మీరు 2 కంటే ఎక్కువ పెట్టాలి బాల్స్. ఓకేనా? ఎక్కువ బాస్కెట్లో వేయాలి. మీ ఇద్దరిలో ఒక్క బాల్ ఎవరు ఎక్స్ట్రా వేసినా 2 కంటే విన్ అవుతారు. ఓకేనా? రైట్, మీకు ఇస్తున్న టైం 2 minutes. 1 2 3 గో. పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి. వెరీ గుడ్. మిమ్మల్ని అమలా అనకుండా ఆమ్లా ఆమ్లా అంటున్నారు. ఉసిరిని చేసేసారు.
ఏంటి మీ పేరు ఎవరు చెప్పట్లేదు? 1 minute అయిపోయింది. వెరీ గుడ్, కమాన్, సూపర్. Come on. 30 seconds more. Come on. 15 seconds more. మళ్ళీ ఫస్ట్ నుంచి. Come on. 5, 4, 3, 2, 1. Time up. Let's count. Amala garu with 5 balls. And Durga with 4 balls. Yes, okay. So ఫైనల్లీ నలుగురు ఆడారనమాట. నలుగురు ఆడితే అందరికన్నా ఎక్కువ వేసిన అమలా గారు విత్ 5 balls. కంగ్రాచులేషన్స్, సూపర్. అందరూ చక్కగా ఆడారు. బాగుంది కదా గేమ్, అద్దరిపోలే. మా కర్త కర్మ క్రియ క్లాప్స్ కొట్టండి ఆయన. ఓకే, సూపర్. సో రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ తగ్గేదే లేదు. రౌండ్కి వెళ్ళిపోదాం. చెప్పండి అందరూ. సో గేమ్ ఏంటి అని అంటే డిస్పోజల్ కప్ మీద బాల్స్ పెట్టాం అండ్ ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఉంటుంది ఈ గేమ్. పట్టుకోమా. సో మీరేం చేయాలంటే ఇలా ఎన్లార్జ్ చేయాలన్నమాట రబ్బర్ బ్యాండ్ని. ఇంతమంది పట్టుకోరు, ఇద్దరు ఆడతారు. ఇలా క్లోజ్ చేసేయాలి బాల్ని. అలా వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఊరేసేసి ఇలాగేసేయాలన్నమాట. ఓకేనా? సో అది గేమ్. మీకు ఇస్తున్న టైం వచ్చేసి 2 minutes. ఈ 2 minutesలో ఎవరైతే అంటే ఎక్కువ బాల్స్ అంటే ఇక్కడ ట్విన్నింగ్ అనమాట, ఇద్దరిద్దరుగా ఆడతారు. గెలిచిన వాళ్ళకు కూడా వోచర్ 50-50. ఓకేనా? సో ఫస్ట్ అక్క చెల్లెలు ఆడుతున్నారు ఇద్దరు. సో నీ పేరేంటమ్మా? చరిష్మా. నువ్వు? ఎవరు ఇద్దరిలో పెద్ద? నువ్వు పెద్దనా? ఓకే. సో చరిష్మా అండ్ శ్రీ జాహ్నవి. ఓకే, సో ఇద్దరు అక్క చెల్లెలు చరిష్మా అండ్ శ్రీ జాహ్నవి ఆడుతూ ఉన్నారు. సో మీకు ఇస్తున్న టైం 2 minutes. జాగ్రత్తగా అంటే మీ ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి ఏ గొడవ ఉండదులేండి. ఒకవేళ అంటే బాల్ పడిపోయినా కూడా నీట్గా ఆడండి, టెన్షన్ లేకుండా ఆడండి. 1, 2, 3 గో. వెరీ గుడ్. ఇది కూడా ఇది కూడా లైన్గా ఇక్కడి నుంచి రండి. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మళ్ళీ అది పెట్టండి. క్లాప్స్. అక్కడ పెట్టండి. అది ఇస్తారా? 1 minute అయిపోయింది. వెరీ గుడ్. వండర్ఫుల్. Thirty seconds more. Five, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 balls. Super. Very good. So 28 balls ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు 28 కంటే ఒక్క బాల్ ఎక్కువ ప్లేస్ చేసినా కూడా వాళ్ళు విన్ అవుతారు. ఇఫ్ నో మీరే విన్ అవుతారు. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎవరు? నెక్స్ట్ మరో ఇద్దరు పేర్లు కూడా సుజాతనే. సో మీ టార్గెట్ ఎంత? 29. ఎగ్జాక్ట్లీ 29 బాల్స్ వేస్తే మీరు విన్ అవుతారు. లేదు అంటే మళ్ళీ మీ తర్వాత మరో ఇద్దరు కూడా ఆడతారు. చూద్దాం ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారు. 1, 2, 3 గో. వరే అయిపోయిందిలే. అది చిన్నగా 1 minute అయిపోయింది. కింద పడినాడు ఇది అండి. దాంట్లో 5 తీయండి. సో 5 ముందు తీసాం కాబట్టి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. వెరీ గుడ్. ఓకే మరో ఇద్దరు పార్టిసిపెంట్స్. మీ పేరు? మీరు? శిరీష. ఉమా అండ్ శిరీష గారు. ఓకే సో 32 బాల్స్ కంటే ఒక్క బాల్ అండి, ఒక్క బాల్ ఎక్కువ పడినా మీరు విన్ అవుతారు. ఒక్క బాల్ ఎక్కువ పడకపోతే వాళ్ళు విన్ అవుతారు. అది కూడా చెప్పా కదా. ఓకే రెడీయా? 1, 2, 3 గో. వదిలేండి, దాని మళ్ళీ అక్కడే పెట్టండి. ఇదేదో పెద్ద స్కెచ్చే. ఇక్కడ నుంచి రావాలి. వన్ మినిట్ అయిపోయింది. దాంట్లో తీయండి ఒక 5. రాలే 32 ఎదిటిండి. లాస్ట్ లో ఫైనల్ గా దాంట్లో ఎన్ని ఉన్నాయో అదే కౌంట్. టైమ్ అప్. సో కౌంట్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో మొత్తానికి
28, 29, 30, 35, 36, 37. ఓ సూపర్. లాస్ట్లో మామూలు స్పీడ్ కాదనమాట. వందే భారత్ కంటే అమృత్ భారత్ లాగా వెళ్ళారు వీళ్ళు. సూపర్, వెరీ గుడ్. సో ఇట్ ఫైనల్లీ ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఉమాన్ శిరీష గారు విత్ 37 balls. కంగ్రాచులేషన్స్, సూపర్. సో మొత్తానికి తగ్గేదే లేదంటూ ఏ మాత్రం తగ్గకుండా కంప్లీట్ అయిపోయింది. సో విన్నర్స్ కూడా ఎవరనేది తెలిసిపోయింది కదా. అండ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ రౌండ్ సమరానికి సై. స్టార్ట్ అవర్ 4th round సమరానికి సై. వెరీ వెరీ ఫన్నీ గేమ్ ఇదైతే మాత్రం. సో ఏంటి గేమ్ అని అనుకుంటున్నారా? ఏంటి ముందు టేబుల్ లేదు, దాని మీద ఏం లేవు, సో ఏంటి ఏం ఆడబోతున్నారని డౌట్ వస్తుంది కదా. వీళ్ళందరిని అలా ఫ్రేమ్లో ఒకసారి జూమ్లో చూడండి, అర్థమవుతుంది. కాళ్ళకి బెలూన్స్ కట్టుకున్నారు, పట్టీలు కట్టుకోవాల్సిన ఆ స్టైల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కాళ్ళకి బెలూన్స్ కట్టుకున్నారు. సో గేమ్ ఏంటి అని అంటే, వాళ్ళ బెలూన్ ఎవరైతే ఎట్ లాస్ట్ కాపాడుకుంటారో, అంటే మీరేం చేయాలంటే పక్కన వాళ్ళ బెలూన్ని మీ కాలుతో తొక్కాలి, మీ బెలూన్ని కాపాడుకోవాలి. ఓకేనా? సో ఎవరిదైతే లాస్ట్ ఎట్ ఫైనల్లీ ఒక్క బెలూన్ నిలుస్తుందో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? రెడీ? 1 2 3 గో. వెరీ గుడ్. దివాళీ టపాసులు ఉన్నట్టుంది. అందరి అయిపోతున్నాయి. కాపాడుకోండి. ఇంకా మీకు చూపిస్తున్నారు ఏంటి తొక్కమని. అందరూ ఎట్లా అంటే ఒక్కసారిగా ఏంటి దివాళీ ఏమన్నా వచ్చిందా అని టపటపటో పగలగొట్టేసుకున్నారు. ఫైనల్లీ ఈ ఆంటీ మాత్రం చాలా జాగ్రత్తగా ఇలా కాపాడుకున్నారనమాట. సో శారీతో కవర్ చేసి మొత్తానికి తన బెలూన్, మీ పేరు పద్మ గారు కదా, లక్ష్మి గారు. ఓకే, సో లక్ష్మి గారు బెలూన్ని దాచుకొని కాపాడుకుంది కాబట్టి ప్రస్తుతానికి తను విన్నర్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ మరో 10 మంది ఆడతారు. ఓకేనా? ఓకే, సో ఇందాక లక్ష్మి గారు బెలూన్తో విన్ అయ్యారు. అండ్ ఇప్పుడు మరో 10 మంది పార్టిసిపెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూద్దాం. అంటే ఇది మళ్ళీ సెకండ్ టైం ఆడుతున్నారు అందరూ కూడా. అండ్ వీళ్ళందరిలో కూడా ఎవరు విన్ అవుతారో చూద్దాం. అండ్ ముందు గెలిచిన వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ పోటీలు పెడదాం. సో ఇట్ ఫైనల్లీ ఆ ఒక్కరు ఎవరా అనేది తెలియాలంటే కొంచెంసేపు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 గో.
ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి లక్ష్మి గారు అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వచ్చేసి దుర్గా విన్ అయింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన పోటీ పెడదాం ఇప్పుడు. సో ఫైనల్లీ మీ ఇద్దరిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే సమరానికి సై రౌండ్ విన్నర్స్. ఓకే, ఎస్. ఓకే, సో ఫైనల్లీ లక్ష్మి గారు అండ్ దుర్గా మీ ఇద్దరికి మధ్య పోటీ. బెలూన్ని జాగ్రత్తగా ఎవరు కాపాడుకుంటారో కాపాడుకోండి. ఎవరి దగ్గర అయితే బెలూన్ నిలుస్తుందో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. కమ్ ఆన్, 1 2 3 గో. సో మొత్తానికైతే లక్ష్మి గారు చీర అడ్డు పెట్టుకొని కూడా మీరు ఈ టక్కను వాళ్ళు కొట్టేసిస్తారు మీకు. ఓకే దుర్గా, యు ఆర్ ద విన్నర్, కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి గేమ్స్ అన్నీ అయిపోయాయి. సో సింహపురి ప్రైడ్ వాళ్ళంటే ఇంతేనా, డాన్స్ లేరా? ఎస్, అటువంటి సౌండ్ వస్తుంది, మామూలుగా ఉండదు, మాతో ఉంది అని అంట. సో మొత్తానికి విన్నర్స్ అందరు మన ముందున్నారు కాబట్టి విన్ అయిన వాళ్ళకి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు వాళ్ళు అందించు గిఫ్ట్ వాచర్స్ అందచేసేద్దాం. సో సెకండ్ రౌండ్ నువ్వా నేనా రౌండ్లో మామూలుగా నేనే అనుకుంటూ గెలిచిన అమల గారు, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అసలు కొత్తగా ఆలోచించిన గేమ్ అది తగ్గేదేలే దాంట్లో రబ్బర్ బ్యాండ్కి మళ్ళీ దానికి తాడు కట్టి డిఫరెంట్గా ఆలోచిస్తే ఆడుతారా అన్న డౌట్ని కూడా వాళ్ళు మేము ఆడుతామని చెప్పి సూపర్గా ఆడారు. కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ 4th రౌండ్లో ఏ మాత్రం నేను సై అంతే అన్నట్టు దుర్గా, కంగ్రాచులేషన్స్. ఎస్, అందరు కూడా చక్కగా గిఫ్ట్ వాచర్స్ అందుకున్నారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు విన్నర్స్. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ కదా? ఎస్, సూపర్. మరి డాన్స్ వేద్దామా? ఓకే, సో లెట్స్ డాన్స్. మల్లె చెండు తెచ్చా, భోగాపురం సెంటు తెచ్చా, కళ్ళకేమో కాటుక తెచ్చా, వడ్డాణం నీ నడుముకిచ్చా, నక్షత్రాల తొట్టి తెచ్చా, తానాలాడ పన్నీరిచ్చా, వానవిల్లు చీరా తెచ్చా, కట్టుకున్న నిన్ను మెచ్చా, కంటి నిండ నిద్దారంటూ రాని అవ్వు నీ నవ్వులే, పట్టి కింద చెరుకులాగా పెట్టేస్తాను నీ వెన్నెలే, ముంజకాయ పెనాలతో ముద్ది పళ్ళ చికెళ్ళతో గుట్టుగా అరమని గుంజేస్తానే నీ ఎంతమే రంజితమే, హే రంజితమే, హే రంజితమే, రంజితమే వయసు వాస్తు రంజితమే, సున్నితమే సున్నితమే నీ సుగసు కాస్త సున్నితమే, అర రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే. నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే, ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే, మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే. దాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా, నీ నటంటే దాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా, సింపురి చుట్టు దాని శివలిరకని చుట్టు దాని చేతులెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని, నీ నటంటే దాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా, నీ నటంటే దాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా.
లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక గింతలు పెట్టేసావే हर हर ईश्वर शंभो शिव शंकर ओम नमः शिवाय नीलकंधरा शिरसुन गंगम्मतो तनुगुण गौरम्मतो तरलिरा तनिवि तीर ईश्वरा పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవా ఆ పాల నుండి కావరా నీ అగలే కాచిమైన కుట్టని మూడు కల్ల రేడువురా रुद्रं भजे रुद्र तेजं भजे विभूति भूषणाहरा रौद्रं भजे रौद्र रूपं भजे नटराज चंद्रशेखरा गंगनेत्तुकोनि नेల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధరా శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమః శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట వాడుకుంటూ ఈశ్వరుడా తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు స్వామి వయ్య శంకరా నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గరళ కంఠుడా సరిలేని స్వామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహరా రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకోని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధరా శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా
తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సండే ఫండే ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అస్. మేము ఈ ప్రోగ్రామ్ అనేది గోదాదేవి కోలాట భజన మండలి ద్వారా చేయడం జరిగింది. దట్టు పావని గారి సింహపురి ప్రైడ్లో చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు మేము పాల్గొనడం జరిగింది, మా బ్యాచ్ మొత్తం. అండ్ ఇక్కడ మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాం. దీనికి మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ, ఏసియన్ ఛానల్ వాళ్ళకి, ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి అండ్ యాంకర్ అర్చనాకి, మా ఓపెన్కి భరించి మా అల్లరిని భరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి వోచెస్ కూడా అందచేసేసాం విన్నర్స్ కి. అండ్ ఈ రోజు మన ఈ సింహపురి ప్రైడ్ అపార్ట్మెంట్ లో సండే ఫండే హ్యాపీగా జరిగింది. మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలి అని అంటే 7032485291 అనే నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టి రిజిస్టర్ అయిపోండి. సో ఇది వాళ్ళ సండే ఫండే. నెక్స్ట్ వీక్ మరో ప్లేస్ లో మరో గ్యాంగ్ తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ దిస్ ఇస్ అర్చన. బాయ్. I wish you was